నిమ్మగడ్డ శ్యామల వంటింటికి స్వాగతం. రెండుటి మీద నిండా మొత్తం కలిసి ఒక 4 సవాళ్ళు అంటే ఒక మానేడు ఉండొచ్చు, 2 కేజీలు తూకాలు అయితే. దీన్ని రేపు మనం శుభ్రం చేసుకొని ఆరబోసుకొని రేపు పెట్టుకుందాం పచ్చడి. మనం అన్ని ఉసిరికాయలన్నీ నిన్న కడుక్కొని ఆరబెట్టుకున్నాను కదా. ఆరబెట్టుకున్నవన్నీ కూడా ఇట్లా కత్తి పెడతా ముక్కలు తొరుక్కున్నాను. ఈ గిన్నెతో 5 గిన్నెలు అయినాయి. 5 గిన్నెలు అంటే 5 సోలలు లెక్క అనమాట. దాన్ని బట్టి ఉప్పు ఉంటుంది. ఇట్లా ముక్కలు దొరుకుని వీటిని ఇంకొక మనం మిక్సీ వేసి కాస్త మెదిగేదాకా కచ్చాబచ్చాగా చేసుకుంటే, ఇంకా దాన్ని మళ్ళీ డబ్బాలో ఒక జాడీలో పెట్టి ఒక 2 రోజులు మళ్ళీ ఉంచితే తర్వాత చక్కగా ఉప్పు కలపకుండానే మూత పెట్టి ఉంచితే చక్కగా చీకుతుంది. ఇట్లా ఆ చీకిన తర్వాత మనం ఉప్పు కలుపుకుందాము. అది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడైతే ముక్కల వరకు అయింది, మిక్సీ వేసుకుంటాను. మొత్తం ఇందాక నేను ముక్కలు కత్తిపెడితో తొరుక్కున్నాను కదా, ఆ ముక్కలన్నిటిని ఇట్లా కచ్చాబచ్చాగా మిక్సీలో వేసి పెట్టుకున్నాను. ఈ డబ్బాకి పెట్టాను. ఇట్లా కొంచెం పసుపు వేసి ఇట్లా పెట్టుకుంటే ఈరోజు మూత పెట్టి ఇంకా 3వ రోజుకి తెరిస్తే ఇంకా అప్పుడు మెత్తగా చీకు ఉండాలి. అప్పుడు మనం ఉప్పు కలుపుకోవాలి. ఈలోపు ఉప్పు కలపకూడదు, ఇంకా ఇట్లాగే ఉంటుంది. ఇట్లాగే మూత పెట్టి జాగ్రత్తగా మూత పెట్టి పెట్టుకోవాలి. ఇట్లా శుభ్రంగా చక్కగా మూత పెట్టి గట్టి మూత పెట్టుకుంటే అవతల డబ్బా తర్వాత మనం ఉప్పు కలిపిన తర్వాత జాడీలో పెట్టుకోవచ్చు. అది 3వ రోజు అయ్యాక చూపిస్తాను. మనము 2 రోజుల నాడు అన్ని ముక్కలు అవి కట్ చేసుకొని మిక్సీ పట్టి పెట్టాను ఉసిరికాయల్ని. మూత ఇట్లా తీయగానే చూస్తే చక్కగా ఇట్లా చీకున్నది. ఇట్లా చీకుంటే ఇంకా ఇప్పుడు ఉప్పు కలుపుకోవచ్చు మనం. ఇంకా దీన్ని తీసి ఇంకో దాంట్లోకి వేసి ఉప్పు కలుపుకుందాము. ఈ గ్లాసు నా లెక్క అయితే అరసోల, మానికి అరసోల ఉప్పు అయితే చాలు. నేను పెట్టిన కాయలు మానేడు మీద ఇంకోటి 5 సోళ్ళు అనమాట. ఇది వేసి ఈ గ్లాసు వేసి మళ్ళీ గ్లాసు ఇంకా పావు గ్లాసు కూడా వేయాలి. వేస్తే అప్పుడు ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా అసలు ఇంకా బూజు పట్టడం అట్లా ఏమి ఉండదు. సరిగ్గా ఉప్పు పోస్తే సరిపోతుంది. ఉప్పు తగలంగానే ఒకటి వచ్చేసింది. ఇట్లా ఉంది. ఈ పచ్చడిని మనం తీసి ప్లాస్టిక్ డబ్బాలు కాకుండా సంవత్సర కాలం ఉంచుకుంటాం కాబట్టి ఈ పచ్చడి సంవత్సరం ఉంటుంది. దీన్ని చక్కగా జాడీ కడిగి పెట్టుకున్నాను. ఈ జాడీలో పెట్టుకున్నాము. ప్లాస్టిక్ డబ్బాల కన్నా జాడీలో ఇట్లా పెట్టుకుంటే మనకి పచ్చడి బాగుంటుంది. ఇట్లా సరిపడ మూత పెట్టి దీనికి ఒక క్లాత్ కూడా కట్టి మన అల్మార్లో పెట్టేసుకుంటే కావాల్సి వచ్చినప్పుడు కొంచెం తీసుకొని మిరపకాయలు వేయించి చక్కగా ఇంగు వేసి నూరుకుంటే చాలా బాగుంటుంది. ఎండు మిరపకాయలు, మినపప్పు, ఆవాలు, ఇంగు వేసి నూరుకుంటే చాలా బాగుంటుంది. ఇదివరకు మన ఇళ్లల్లో వెనకటి రోజు ఇదివరకు ఇప్పటికైనా కూడా చాలామంది జ్వరం వచ్చిన వాళ్ళకి పచ్చడిలో కూడా అట్లాగే ఉసిరికాయ పచ్చడి పుల్లగా ఉంటుందని పెడతారు. ఈ ఉసిరి ఆవకాయలు అవి అయితే కొన్నాళ్ళే ఉంటాయి. ఇవి సంవత్సరం నిల్వ ఉంటుంది. ఆరోగ్యాలు బాగుండనప్పుడు వాడుకోవటానికి, గర్భిణీ స్త్రీలు నోరుకి పుల్లగా ఉండటానికి, ఇవన్నిటికి కూడా అసలు ఉసిరికాయ చాలా శ్రేష్టం. ఉసిరికాయలో సి విటమిన్ కూడా ఉంటుంది కదా, అందుకోసమని ఇట్లా ఉప్పు పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం నిల్వ ఉంటుంది. నా వీడియో చూసి మీరు కూడా ఇలాగే పెట్టుకోండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.